హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 5th June 42,400. స్ట్రైక్ ప్రైస్ కాల్ వచ్చనమాట. కాల్ వచ్చేసి 306 బయింగ్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 400 సమ్ చేంజ్ అనమాట. సో ప్రాఫిట్ వచ్చేసి 14,179. సో ఇంకొంచెం ఆగుంటే ఇంకొక 5,000-6,000 కూడా వచ్చేవి, బట్ చాలే అనుకొని నేను ఎగ్జిట్ అయిపోయాను. సో 14,179 ప్రాఫిట్ వచ్చింది. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆప్షన్ ట్రేడింగ్లో కూడా. బట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి. ఆప్షన్ ట్రేడింగ్ కూడా మంచి ప్లాట్ఫామే, బట్ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్స్ కనిపించగానే క్లోజ్ చేసుకునే వాళ్ళకి వస్తున్నాయి కదా అని అలాగే హోల్డ్ చేశారనుకోండి, ఉన్నాయి కాస్త పోతాయి, ఇన్వెస్ట్మెంట్ కాస్త జీరో అవుతుంది. నెక్స్ట్ టైం ట్రేడింగ్ చేయడానికి ఇంకా మీ దగ్గర డబ్బులు ఉండవు అనమాట. అప్పులు చేసి చేశారనుకోండి, ఇంకా ఉన్నాయి కాస్త పోతాయి, మొత్తం డబ్బులు పోతాయి టెన్షన్స్లో చేస్తే. అందుకని ఆప్షన్ ట్రేడింగ్ అనేది జాగ్రత్తగా నేర్చుకొని చేస్తే డబ్బులు అనమాట. మార్కెట్ వన్ సైడ్ ఉన్నప్పుడు హెడ్జింగ్ అనేది చేయకూడదు. హెడ్జింగ్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ కాస్త పోతుంది. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళే ఆప్షన్స్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయకూడదు. తెలియకపోతే చేయాలని ఉంటే కానీ, ఎవరైనా 4 డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కానీ నేర్చుకొని మరీ చేయండి. నేర్చుకొని క్లాసెస్ తీసుకొని ఎంట్రీస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, మార్కెట్ ఎలా ఉంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది తీసుకోవాలి అనేది చూసి మీరు తెలుసుకొని నేర్చుకొని చేశారంటే డబ్బులు, లేదంటే సున్నా అనమాట. సో అందుకని చెప్పేసి ఈవెన్ మనం బ్యాంకులో డబ్బులు వేస్తాము, మనకి ₹1,00,000 వేస్తే నాట్ ఈవెన్ 1,000 రూపీస్ కూడా రాదు. సో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, దీంట్లో నాట్ ఈవెన్ 1 lakh కూడా నేను పెట్టలేదు, బట్ 14,000 వచ్చిందనమాట. సో అలా మనం డబ్బులు సంపాదించుకోవాలి అనేసి అనుకుంటే జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి, జాగ్రత్తగా ఎంట్రీస్ ఎగ్జిట్ తీసుకొని చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. సో అందువల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. నేనైతే ఒకటే చెప్తానండి, తెలియని వాళ్ళు ఎవరు కూడా ఆప్షన్స్ అటెంప్ట్ చేయకూడదు, తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలి, లేకపోతే తెలుసుకొని చేయండి. జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు అండి. మార్కెట్ అనేది అందరికీ డబ్బులు ఇస్తుంది, అలాగే డబ్బులు ఇస్తుంది కాబట్టి డబ్బులు కూడా తీసుకుంటుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, అదర్వైజ్ రావన్నమాట. అలాగని ఎప్పుడు ప్రాఫిట్స్ రావాలంటే కూడా కుదరదు, కొన్నిసార్లు లాసెస్ కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్స్ వన్ సైడ్ ఉంటేనే ఓపికతో ఉండి తక్కువ ప్రైస్కి తక్కువ ప్రీమియంకి మనము ఆర్డర్స్ ప్లేస్ చేసుకోగలిగితే ప్రాఫిట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అదే ఎక్కువ ప్రీమియమ్స్ చేసినా కానీ కూడా ప్రాఫిట్స్ కనిపిస్తాయి, కానీ మార్కెట్ సడన్గా పడింది అని అంటే డబ్బులు పోతాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.